హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ సీజన్లో అయినా నేను ఇష్టంగా తాగే జ్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఒక చెరుకు రసం మాత్రమే. సహజంగానే తీయగా ఉండే ఈ చెరుకు రసంలో చాలానే ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఎప్పుడూ తాగడమే కానీ ఒక్కసారి కూడా ఈ చెరుకు పంటని చూడని నాకు ఈ చెరుకుని ఎలా పండిస్తారు అని ఈ చెరుకు రసం అమ్మే అంకుల్ని అడిగి తెలుసుకున్నాను. అలాగే వాళ్ళు పండించే చెరుకు పొలంకి కూడా వెళ్ళి వచ్చాను. అక్కడకు వెళ్ళగానే నాకు అయితే చుట్టూ చెట్లు మాత్రమే కనిపించాయి. ఈ చెట్ల మధ్యలో చెరుకు ఎక్కడ ఉందని ఎతుక్కుంటూ ఉన్నాను. ఇంతలో ఇక్కడ ఉన్న ఆవిడ ఆ చెట్లని నరికి అక్కడి నుంచి చెరుకును అయితే బయటికి తీసింది. ఓహో, అప్పుడు అనిపించింది చెట్ల మధ్యలో చెరుకు ఉంది అని. ఇలాగా చెరుకు తోటలో మొదటిసారి చెరుకును అయితే చూశాను. ఈ చెరుకుల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. ఏ రకం చెరుకు అయినా విత్తనం వేసినప్పటి నుండి పంట చేతికి రావడానికి 9 నెలల సమయం అయితే పడుతుంది. ఇలా వచ్చిన పంటని మనం 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. అంటే చెరుకుని నరికినా కానీ అందులోని మొదల్లో నుంచి మరో చెరుకు అయితే వస్తుంది. ఇలా 3 సంవత్సరాల వరకు వస్తుంది. ఈ చెరుకు రసం బిజినెస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఎంత లాభాలు వస్తాయి, అలాగే ఈ చెరుకు రసాన్ని తయారు చేసే మిషన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మాత్రం చాలా అనర్థాలు అయితే జరుగుతాయి. ఈయనకి అలాగే వాళ్ళ కూతురికి కూడా ఈ చెరుకు రసాన్ని తీసేటప్పుడు చాలా ప్రమాదం అయితే జరిగింది అని ఆయన మనకి చెప్పారు. మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంకుల్? నేను 9 సంవత్సరాలు చేసి 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఇదే ఇక్కడేనా? ఫస్ట్ అంటే బిజినెస్ ఇక్కడ ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఎవరైనా చెప్పారా ఈ చెరుకు వ్యాపారం స్టార్టింగ్? ఇక్కడ పామూరు అక్కడ పెట్టారు, నెల్లూరు అక్కడ పెడుతుంటే చూశాను. చూసి ఇంక నేను సొంతంగా ఇక్కడ ఏంటంటే మామూలుగా కొనక్కు చేస్తుందని కుదరదు. అందుకని నేను సొంతంగా పొలంలో వేసుకొని కొద్దిగా కరకర వేసుకొని పండించుకొని. ఎన్ని రోజులు పడుతుంది పంటకి? పంటకు కనీసం 9 నెలలకు వస్తే కానీ రసం రాదు, తీపి వస్తుంది. 9 నెలలు. 9 నెలలు. 9 నెలలకి పంట వచ్చాక ఇంకా వస్తానే ఉంటుందా కొంచెం కొంచెం? 9 నెలలు సంవత్సరం లోపల అయిపోద్ది. 9 నెలలది సంవత్సరం లోపల అయిపోతుంది. సంవత్సరానికి వచ్చేస్తుంది. మళ్ళీ కొట్టింది మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా 3 సంవత్సరాలు వస్తాయి. 3 సంవత్సరాలు పంట. రోజుకి మామూలుగా ఎంతకు అమ్ముతారు? సీజన్ లో ఒక 2000 2,500 ఏమద్ది. ఇప్పుడు ఆ సీజన్ నుంచి 700 800 రోజుకి. ఆ పొలం ఉంది, ఇప్పుడు చెరుకు వేయాలని ఎందుకు అనిపించింది? మిగతావి కాకుండా చెరుకుతోనే వెళ్ళాలని. వ్యవసాయం చేస్తుంటే అంత లాస్ వస్తుంది, వ్యవసాయానికి లాస్ వస్తుంది. వ్యవసాయం లాస్ వస్తుంది, అందుకని ఆలోచించిన వ్యాపారం చేసుకుంటే పర్లేదని వ్యాపారం చెరుకు వల్ల లాస్ తక్కువ ఉంటుందా మిగతా వాటితో పోలిస్తే? మిగతా వాటి పోలిస్తానంటే చెరుకు అంటే మనం సొంతం చేసుకునేది కాబట్టి అది ఫ్యాక్టరీలకు వేసేపోతే అప్పుడు వేసాం. ఫ్యాక్టరీలకు వేసి 5-6 ఎకరాలు వేసి పుట్టించాం. పుట్టితే అప్పుడు అంతా ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బులు ఇక అంత లాస్ వచ్చి. అప్పుడు ఎంతకి తీసుకుంటారు ఫ్యాక్టరీ వాళ్ళు? అప్పుడు ఎంత అంటే 1200-1300 టన్ను. టన్నుకి 1300కి తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాల క్రితం? అది వీరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు చూడు, అప్పుడు అప్పుడు ఇదైనా మనం కొనాలంటే టన్ను 7,000 పక్కన కొనాలంటే. మనకైతే పచ్చంగా వచ్చి మనకి ఇక్కడ వేయలేరు ఒక బండి కాబట్టి. ఇప్పుడు సిటీలు అంటే డైలీ వేస్తారు. అవునులే. ఇప్పుడు ఈ మిషన్ అప్పటి నుంచి ఇదే మిషనా? ఒక మిషన్ మార్చానండి. ఒక మిషన్ మార్చారు. దీనికి సార్ ఎంత అయింది? మిషన్ ఖర్చు ఎంత అయింది? మిషన్ ఖర్చు అంటే ఇప్పుడు 39,000 అది అంది. 39,000 అయింది. 39,000. ఇది వచ్చి 17,000. ఆడ కరెంట్ ఉన్న తీసేసారు. కింద మోటార్ వచ్చి 10,000. ఇది వచ్చి 26,000. ఏది బండి వరకు 26,000. మొత్తం మీద అటు ఇటుగా ఒక 70-80,000. 70,000 పై మాట. అందులో ఇప్పుడు ఈ మిషన్ వల్ల ఏదైనా ప్రమాదాలు ఉంటాయి? ఎందుకంటే చూడడానికి అంతా లోపల పెడతారు కదా మీరు. చాలా మహా ప్రమాదం అండి ఇది. ఈ చెరుకుల గురించి, ఈ మిషన్ల గురించి చాలా మంది చేతులు ఇక్కడ కట్ అయినాయి. మా పాపకైతే చెరుకు పెట్టేటప్పుడు లాగేసి లాక్డౌన్ అప్పుడు కనీసం 2-3 లక్షలు అయినాయి. అప్పుడు 2-3 లక్షలు. 2-3 లక్షలు అయినాయి. ఎన్ని లోపలికి ఇట్లా పెట్టడం వల్ల? ఇది మొత్తం అయిపోయింది. చెదర చేసి ఇది మొత్తం చేసి ప్రైవేట్ గా చేయించాక 2-3 లక్షలు అయినాయి. నాకు పోయిన సంవత్సరం ఇట్టే మిషన్ లో ఈ సైడ్ పెట్టి ఈ సైడ్ కంటంలో ఈ సైడ్ వేలుకొని వేలు కట్టాయి. ఏది అదేనా? ఇదే. ఇది మహా ప్రమాదం అండి. ఇది కాదు.
ఇది అంత ఈజీ అది చేయలేదు ప్రమాదం అని. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్ మిషన్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. మిషన్లు వచ్చాయండి 70,000, 1,70,000, 1,50,000, 1,50,000 వచ్చినాయి. ఆ, కానీ ప్లాట్ఫామ్ ఏంటంటే కరెంట్ లేక అవునులే. మనం బాడీలు పెట్టుకొని అక్కడ చేసి వ్యాపారానికి 2,000, 3,000 అమ్మితే ఇక్కడ గిట్టుబాటు కాదు. ఉమ్, అందువల్ల లేకపోతే అది తెచ్చుకుంటే బాగానే ఉంటది, ఉమ్. ఏ ప్రమాదం ఉందో. కానీ దీనివల్ల ఏంటంటే ప్రమాదం అని జాగ్రత్త ఉండాలి. అయితే వీటి వల్ల ప్రమాదం కూడా. అమ్మో, ఉమ్. కొంతమంది చెరుకు రసాన్ని ఆటోలో వెనకాల పెట్టుకొని వెళ్తుంటారు. దానికి మోటార్ అవసరం లేదా? ఆటో ఫిట్ చేసి ఆటోతో fit ఆటో చేసుకుంటారు. మోటార్ లేకుండా మోటార్ లేకుండా ఆటోకే డీజిల్ ఖర్చు అవుతుందా? డీజిల్ కట్టు. డీజిల్ ఖర్చుతో ఆటోలో అని చేస్తారు. ఉమ్. ఏదైనా కానీ కొంచెం ప్రమాదమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేసినట్లయితే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగా అందుతుంది.